నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి రిజర్వాయర్లో పడవ బోల్తా పడ్డ ఘటనలో 3 మత్స్యకారులు చనిపోయారు. వీరి డెడ్ బాడీలు గుర్తించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ, ఆర్డీఓ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆపద్బంధు పథకం కింద ఆదుకుంటామన్నారు అధికారులు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ టీటీడీ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. 4 ఏళ్లుగా శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఆర్గనైజర్స్. యువత మంచి మార్గంలో నడవటానికి శుభప్రదం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలో ఇసుక రవాణా 2 గ్రామాల మధ్య గొడవకు దారితీసింది. మంజులాపూర్ గ్రామస్తులు ఇసుక తరలిస్తుంటే తాంస గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో 2 గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాక్టర్లను స్టేషన్కు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. కరీంనగర్ జిల్లా గడ్డివానిపల్లిలోని ఓ రైతు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బంగారం, పత్తి, ₹1,00,000 నగదు కాలిపోయాయి. ప్రమాదంలో దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమిస్తామన్నారు జిల్లా సాధన సమితి నేతలు.